వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐకమత్యంగా ఉందాం, హక్కులను సాధిద్దాం అన్న నినాదంతో కుప్పం పట్టణంలోని ఉపాధ్యాయులు మాలల సింహగర్జనకు మద్దతు తెలిపారు. స్థానిక దళిత నాయకులతో కలిసి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వలన కలిగే నష్టాలను వివరిస్తూ ఎస్సీ కమ్యూనిటీలోని ఉపకులాల ప్రజలు ఐకమత్యంగా ఉండాలని సూచించారు. అలాగే అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలని కోరారు. ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దళితుల ఐక్యత, మాలల ఐక్యత, అంబేద్కర్ ఉపకులాల ఐక్యత, ఉపకులాల ఐక్యత, 59 ఉపకులాల ఐక్యత, 59 ఉపకులాల ఐక్యత. గ్రూప్ లో మెంబర్ గా చేరుతాం. అందరూ ఆ గ్రూప్ గా మెంబర్ అయిన తర్వాత మనం కొంత యాక్టివ్గా పనిచేస్తామనేటువంటి ఆలోచన విధానాన్ని నాకు తెలిసిందే చెప్తున్నాను సార్. ఏమైనా తప్పులుంటే మన్నించండి. జై భీమ్ సార్, జై భీమ్. సార్ ఎలా తప్పిందని కొంతమంది అజ్ఞానపు మేధావులు ప్రశ్నిస్తుంటారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినది అంటరానితనం, వివక్షతకు, సామాజిక అస్పృశ్యతకు, సామాజిక వివక్షతను ఎదుర్కొంటున్నారు. రిజర్వేషన్ ఇచ్చినారు. బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏంటంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి రిజర్వేషన్లు. కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లో మార్పులు చేర్పు. గుంటూరులో మాలల సింహగర్జన అనేటువంటిది నిర్వహిస్తున్నారు 4 గంటలకి. ఆ కార్యక్రమం అనేటువంటిది మన ఎస్సీ కులంలో 59 ఉపకులాలు ఉన్నాయి. ఈ 59 ఉపకులాలకి సమానమైనటువంటి రిజర్వేషన్ కావాలా, రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటి జరగాల. 341 ఆర్టికల్ ప్రకారము ఈ రిజర్వేషన్ అనేటువంటిది జరగాలి. కానీ మన మధుకృష్ణ మాదిగ అనేటువంటి అతను ఏం చేస్తూ ఉన్నాడంటే 59 ఉపకులాలతో మాకు పనిలేదు, మా మాదిగ సంఘానికి సంబంధించిన రిజర్వేషన్ మాత్రమే మాకు కేటాయించిందని ఆయన కింద స్థాయి నుంచి రాష్ట్రపతి దాకా, ప్రధానమంత్రి దాకా, సుప్రీంకోర్టు దాకా పోయి దొడ్డిదారిలో రిజర్వేషన్ కావాలంటూ ఉన్నారు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. మా 59 ఉపకులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలు చేయాలని, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, దొడ్డిదారిలో రిజర్వేషన్ అనేటువంటిది చెల్లదని మేము ఈరోజు గుంటూరు సింహగర్జనకి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము. ఈ కుప్పం నుంచి ఈ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, దళిత సంఘాలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క సంఘీభావాన్ని అనేటువంటి దాన్ని మేము తెలియజేస్తున్నాం సార్. జై భీమ్.